హాయ్ హలో గైస్, ఏంటి పొద్దున్నే బ్లాంకెట్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నానా? సో ఇవైతే నేను తీసుకున్నాను అనమాట. ఎంతకు తీసుకున్నాను ఏంటనేది నేను వీడియో లాస్ట్లో అయితే చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శిశాంత్ సాయి ఫ్యామిలీ బ్లాగ్స్. గైస్, ఈరోజు నా మార్నింగ్ అయితే 7కి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈరోజు అయితే నేను చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేద్దాం అనుకున్నాను. ఇక మార్నింగ్ లెగవాలంటే చాలా కష్టంగా ఉంది గైస్, ఎందుకంటే చలి చాలా ఎక్కువగా ఉంది. మాకు ఎప్పుడు నవంబర్ స్టార్టింగ్లో స్టార్ట్ అవ్వదు అనమాట, ఎప్పుడు నవంబర్ ఎండింగ్కి అయితే స్టార్ట్ అవుతుంది. ఈసారి అలా కాదు, నవంబర్ 1 నుంచే స్టార్ట్ అయిపోయింది అనమాట. నేను 7కి లేస్తేనే 13 డిగ్రీస్ ఉందనమాట. అప్పుడు చలి చాలా ఎక్కువ ఉంది, లేవలేకపోయాను. ఇంకా అందుకని 7కి అయితే లేచాను అనమాట. ఇంకా మా వారేంటంటే 8:30 కల్లా వెళ్ళిపోతా అన్నారు. ఇంకా 1 అవరే టైం ఉంది నాకు, 1 అవర్లో మొత్తం కంప్లీట్ చేయాలి. ఇక నేను ఒకవైపు కూరగాయలు కట్ చేసుకుంటున్నాను, కానీ గ్యాస్ ఖాళీ ఉందని చెప్పేసి ముందు టిఫిన్ అయితే వేసేద్దామని ఇడ్లీ అయితే వేసేస్తున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే మాకు ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఇంక ఈ చలికాలం ఈ 3 నెలలు అయితే పులవటం చాలా కష్టం అనమాట. ఇదైతే నేను నిన్న ఉదయం వేశాను, అందుకని మధ్యాహ్నం కొంచెం ఎండగా ఉంటుంది కదా, కొంచెం పులుస్తుందని సాయంత్రానికి కూడా పులవలేదు పిండి అయితే. ఇంకా ఈ 3 నెలలు ఇంక ఇలానే ఉంటుందన్నమాట. పైకి అయితే అసలు పొంగదు పిండి, ఇంకా అలానే ఇంకా అడ్జస్ట్ అయిపోతాము. ఇంకెంత చేసినా అది ఎలా పులుస్తుందో తెలియదు అనమాట నాకు. మీకు ఏదైనా చలికాలంలో పిండి కొంచెం త్వరగా పులవాలంటే ఏదైనా టిప్ తెలిస్తే నాకు కామెంట్లో అయితే పెట్టండి. సో దాన్ని చూసి నేను ఫాలో అవుతాను. ఇక్కడైతే ఇంక నేను తర్వాత ఇడ్లీ వేసేసి ఇంకా కూరగాయలు అయితే కట్ చేసుకుంటూ ఇంకొక వైపు అయితే తాలింపు పెట్టేద్దాం అనుకున్నాను. ఇంకా అలా ఫాస్ట్గా కర్రీకి అయితే కొంచెం కట్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఒక పక్క ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసిన తర్వాత ఇంకా అవి వేగుతుంటే టమాటాలు అవి కట్ చేయొచ్చు అని చెప్పేసి నేనైతే పక్కన కడాయి అయితే పెట్టేశాను అనమాట. ఇక తాలింపు అంతా పెట్టేశాను. ఆ తర్వాత ఉల్లిపాయలు అలా పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం వేగనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అనమాట. ఇక అవి వేగుతూ ఉంటే ఇంక మిగిలిన టమాటో కూడా కట్ చేసేసుకున్నాను, కొంచెం త్వరగా అయిపోవాలని చెప్పేసి ఇంక ఇలా అయితే చేస్తున్నాను అనమాట. ఎప్పుడు 6:30కి అలా లేచి చేసేదాన్ని, నాకు కొంచెం టైం సేవ్ అయ్యేది, నిదానంగా చేసుకునేదాన్ని. ఇంక ఇవాళ టైం లేదని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మొత్తం వంట అయిపోయిన తర్వాత మా వారైతే 11కి వెళ్ళారనమాట. నాకు ఎప్పుడు ఇలానే జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా త్వరగా లేచి చేసినప్పుడేమో లేట్గా వెళ్తారు. సరే ఇక్కడ లేట్ అయిపోతుందేమో కంగారుగా చేస్తేనేమో ఇక తీరా అదంతా అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు వెళ్ళట్లేదు, నాకు కొంచెం టైం పడుతుంది అని చెప్పేస్తారనమాట. ఇక్కడ ఇంకా ఆ టైంలో ఇంకొంచెం సేపు పడుకునేదాన్ని కదా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది నాకైతే. కూడా ఇలా ఎప్పుడైనా జరిగిందా కామెంట్ చేయండి. ఎప్పుడు ప్రతి ఇంట్లో కొంచెం ఇలానే జరుగుతూ ఉంటుంది. మనం హడావుడిగా చేసినప్పుడే మనకైతే ఇంకా టైం ఉందిలే అని చెప్తారనమాట. నిదానంగా చేసి అరే ఇంకా టైం ఉంది కదా అని చేస్తూ ఉంటే మాత్రం ఏంటి ఇంత లేట్ చేస్తున్నావు, ఇంకా నాకు టైం లేదు, నువ్వు చెయ్యొద్దు, నేను బయట తినేస్తాను, అది ఇది అని అనేస్తారనమాట. ఇక ఇదంతా కామన్ కదా ఇళ్ళల్లో. గైస్, మీరు ఈరోజు పిల్లలకు కానీ మీ హస్బెండ్స్ కానీ లంచ్ బాక్స్లో ఏం ప్రిపేర్ చేశారు, ఏం టిఫిన్ చేశారు అనేది కామెంట్లో అయితే చెప్పండి. సో గైస్, ఇక నేనైతే ఇంకా ఉల్లిపాయలు మిర్చి అంతా కొంచెం వేగిపోయింది. ఇక నేనైతే చిక్కుడుకాయ అయితే వేస్తున్నాను అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం చిక్కుడుకాయ వేసి కొంచెం వేగి మగ్గిన తర్వాత టమాటాలు వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అనేది, చిక్కుడుకాయ ఫ్లేవర్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. తినేటప్పుడు కూడా మంచిగా ఆ టేస్ట్ అనేది తగులుతూ ఉంటుంది. అవి కొంచెం మగ్గేలోపు ఇంకా నేను రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను. కుక్కర్లో అయితే పెడుతున్నాను అనమాట. కుక్కర్లో అయితే మనకి కొంచెం త్వరగా అయిపోతుంది రైస్ అనేది. మనకి మామూలుగా వండేదానికంటే కుక్కర్లో ఒక 10 మినిట్స్లో కుక్కర్లో అయిపోతే, అది మామూలుగా వండితే ఒక 15-20 మినిట్స్ పడుతుందన్నమాట. కుక్కర్లో త్వరగా అయిపోతుంది. ఇంక ఈరోజు టైం లేదు కదా, అందుకని కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఒక పక్క కొంచెం సేపు ఇడ్లీ అయిపోయేలోపు బియ్యం అయితే నానతాయి అని చెప్పేసి ముందు రైస్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత అవి చిక్కుడుకాయలు కూడా మగ్గిపోయినాయి. తర్వాత ఇంకా టమాటాలు అయితే వేసాను. ఇంక ఇప్పుడు ఈ రెండు కొంచెం మగ్గేంత వరకు కొంచెం మూత పెట్టేసి అలా మగ్గనిచ్చిన తర్వాత ఉప్పు కారం వేసుకుంటే అప్పుడు ఇంకా మంచిగా ఉంటుందన్నమాట. ఇంక ఈలోపు శిశాంత్ గారు లేచాడు, వాడి కోసమని కెటిల్లో వాటర్ అయితే పెట్టేస్తున్నాను, వాడికి బ్రష్ చేయించాలని చెప్పేసి. ఇక వాడికి వెంటనే బ్రష్ చేయించిపోతే ఇంకా టిఫిన్ వెంటనే అడిగేస్తాడనమాట. అంటే బ్రష్ చేయకుండానే తింటా అంటాడు. సో అందుకని వాడు లేచిన వెంటనే నేనైతే నీళ్ళు పెట్టేస్తాను. ఇంకా తర్వాత ఇవి టమాటాలు చిక్కుడుకాయలు కూడా మగ్గిపోయినాయి. ఇంకా తర్వాత ఉప్పు కారం అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంకా ఈలోపు అయితే నేను ఇడ్లీ ఉడికిపోయినాయి అనమాట. ఇడ్లీ దించేసి ఇంకా తర్వాత ఇడ్లీలోకి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక పల్లీ చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అంత ముందు రోజే నేను
టమాటా చట్నీ అయితే చేశాను. ఇంకా మళ్ళీ అదేం తింటారని చెప్పేసి ఇంకా పల్లీ చట్నీ అయితే చేద్దాం అనుకున్నాను అనమాట. ఇక పల్లీలు మిర్చి అయితే కొంచెం ఆయిల్ వేసి దానిలో అయితే వేగనిచ్చేసిన తర్వాత కొంచెం అది వేడి మీద మిక్సీ వేస్తే అది పాడైపోతుందని చెప్పేసి ఇక నేనైతే కొంచెం చన్నీళ్ళలో అయితే పెట్టేసుకున్నాను అనమాట. అది కొంచెం ఆరిందాక ఉంచి ఆ తర్వాత చట్నీ వేద్దామని చెప్పేసి ఒక పక్కన అయితే పెట్టేశాను. ఇక ఈలోపు పక్కన రైస్ అయితే పెట్టేశాను అనమాట దాని ప్లేస్లో. ఇక తర్వాత కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. కర్రీని అయితే ఒక గిన్నెలో పక్కన తీసేసి పెట్టేసుకున్నాను. ఇక ఆ తర్వాత అయితే చట్నీ చేశాను కదా, చట్నీలోకి తాలింపు పెట్టాలి. సో ఇంకా పక్కన అయితే తాలింపు కూడా చట్నీలోకి తాలింపు పెట్టేశాను అనమాట. గ్యాస్ ఇక 8:15 ఆర్ 8:30 అయినట్టుంది. ఆ టైం కల్లా వంట అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా శిశాంత్కి కూడా టిఫిన్ అయితే పెట్టేశాను. వాడికి పెట్టేసి ఇక నేను తిందాం లోపు కింద ఆంటీ వాళ్ళు అయితే ఫోన్ చేశారనమాట. బ్లాంకెట్స్ వచ్చినాయి తీసుకోవడానికి రమ్మని చెప్పేసి. నిన్నైతే చూసాము, నిన్న సాయంత్రం సేమ్ ఇతనే వచ్చారనమాట. ఈయన వచ్చి ఒక్కొక్క బ్లాంకెట్ వచ్చి 1350 రూపాయలు అయితే చెప్పారు. ఇక వద్దని చెప్పేసి వెళ్ళిపోమంటే ఇంకా ఆయన వెళ్ళిపోయారనమాట. అతనే ఎర్లీ మార్నింగ్ వచ్చి ఒక్కొక్క బ్లాంకెట్ 650కి అయితే ఇస్తానని చెప్పారు. कल जो चली गई ना, कल पूरा मना कर दिया वो देने. ఇక అందుకని ఆంటీ పిలిచి నా కోసం అయితే ఫోన్ చేసి ఆల్రెడీ తీసుకొని ఉంచారనమాట నా కోసం. సో ఇక నేను వెళ్ళి ఇంకా నీకు నచ్చినవి తీసుకోమంటే నాకు నచ్చినవి తీసుకుంటూ ఉన్నాను అనమాట. ఇవైతే డబల్ బెడ్షీట్స్ వచ్చినాయి, చాలా మందంగా ఉన్నాయి, చాలా మెత్తగా బాగున్నాయి అనమాట. సో ఆ రేటుకి అయితే ఓకే అనిపించింది. పొడుగు కూడా డబల్ కాట్ మీదకి సరిపోయేంత ఉన్నాయి, మీకు చూపించాను కదా. సో గైస్ నాకైతే వర్తబుల్ అనిపించింది. మీకు ఈ 650కి ఒక్కొక్క బ్లాంకెట్ వర్తబుల్లా కాదా అనేది నాకు కామెంట్ అయితే చేయండి. అంటే మంచి ప్రైస్కి ఇచ్చాడా లేదా అనేది కూడా మీకు తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి. నేను తీసుకున్న రేటు ఓకేనా కాదా, ఎక్కువ పెట్టానా తక్కువ పెట్టానా అనేది కామెంట్లో అయితే చెప్పండి గైస్. ఇంకా ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా అయితే ఎండ్ అయిపోయింది అనమాట. ఈరోజు అయితే ఒక 2 బ్లాంకెట్లు అయితే నేను తీసుకొని వచ్చాను. ఇక్కడ 4 బ్లాంకెట్స్ వచ్చి 2500 అన్నాడు. సో దానికి ఒక్కొక్కటి నాకు 650 ఆర్ 630 రూపీస్ అలా పడిందనమాట. సో గైస్ ఈరోజు వీడియో అయితే ఇది. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.